అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గత కొన్నేళ్లుగా బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు. విచక్షణ రహితంగా నటుడిపై దాడి కూడా చేశాడు. దీంతో నటుడి ఇంటి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ప్రస్తుత నివేదికల ప్రకారం సైఫ్ కుటుంబీకులు త్వరలోనే ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తుంది. వారు వేరే చోటికి మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సైఫ్ మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆసుపత్రి నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అయితే సూచించారట. దీంతో అతను కొన్ని నెలల పాటు సినిమా షూటింగ్ల నుంచి దూరంగా ఉండొచ్చేమో తెలుస్తోంది మరి. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ తన నివాసాన్ని ఫార్చ్యూన్ హైట్స్ బిల్డింగ్స్ కి మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బాంద్రాలోని ఫార్చ్యూన్ హైట్స్ కు సైఫ్ కు లగ్జరీ ఫ్లాట్ అయితే అందులో ఉంది. ఆయన కార్యాలయం కూడా అక్కడే ఉందనుకోండి. అయితే ఇందులో అతనికి సొంతలు కూడా ఉంది. అయితే కొద్ది రోజుల పాటు సైఫ్ అక్కడే విశ్రాంతి తీసుకోవాలన్నట్లుగా నిర్ణయించుకున్నాడట. దీనికి తోడు ఇప్పుడున్న భవనంలో ఉండడం వల్ల చెడు జ్ఞాపకాలు వస్తాయని కూడా చెప్తున్నారు. సైఫ్ కరీనా ఇంట్లోని కొన్ని వస్తువులను ఆ ఇంటికి మార్చేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ కు 2 మేజర్ సర్జరీలు అయితే జరిగాయి. వీపుపై ఉన్న కత్తి మొనను బయటకైతే తీసేశారు. అలాగే మెడ గాయానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ అనేది చేసినట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక దాడి ఘటన అనంతరం నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతను బంగ్లాదేశ్ కు చెందినవాడు అనుకున్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇక బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ కు వచ్చిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ కొన్ని నెలలుగా ముంబైలోనే ఉంటున్నాడు. తన పేరు కూడా మార్చేసుకున్నాడు. మరి విజయ్ దాస్ పేరుతో తన నిజ స్వరూపాన్ని దాచుకున్నాడు. ఇలా విచారణలో ఎన్నో షాకింగ్ నిజాలైతే బయటకొచ్చాయి. ఇంతకీ సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన దాడి ఏంటి, ఎవరు చేశారు, ఎవరు కావాలని చేశారా లేదా అనుకోకుండా దొంగతనం చేయబోతుండగా జరిగిందా అన్నది క్లారిటీ రావాల్సింది. మీరేమనుకుంటున్నారు? ఇది కావాలని జరిగిందా లేదా అనుకోకుండా జరిగిన సంఘటన అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.